నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. ప్రింటర్ కానీ సింపుల్ పేపర్ తీసుకొని ప్రింట్ చేసి కరెన్సీకి సర్క్యులేట్ చేయడం ఇట్స్ వెరీ సీరియస్ క్రైమ్. వాళ్ళ మీద అలా అంటే దే థింక్ దే కెన్ డూ ఇట్. ఇట్ ఈస్ ఈజీలీ వెరిఫైబుల్ బికాజ్ నోట్స్ ఆర్ వెరీ సైంటిఫిక్లీ ప్రిపేర్డ్. అది ఫేక్ నోట్ ప్రిపేర్ చేస్తే ఖచ్చితంగా తెలుస్తుంటాయి. అండ్ సీరియస్ యాక్షన్ టు బి టేకన్ ఇఫ్ ఎనీ వన్ గెట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ సచ్ యాక్టివిటీ. ఇట్స్ క్రైమ్ అగేన్స్ట్ నేషన్ యాక్చువల్లీ. So everyone should be very careful. If anyone is found getting involved in such activity, serious action will be taken against those people. So once again, I want to congratulate my team and thank you so much. Ramchandrapuram Ambikapalli Ekram village of Lakshmi Kirana shop lo two unknown persons అక్కడ రెండు బైక్ మీద వచ్చి కొంచెం ఒక సర్ఫ్ ప్యాకెట్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఒక 500 రూపీ నోట్ ఇచ్చారు. అది అక్కడ షాప్లో ఉన్న షాప్ కీపర్ అది నోట్కి ఐడెంటిఫై చేసి కొంచెం వేడిగా కనిపించింది ఆయనకి. సో అక్కడ A1 అండ్ A2 అది ఇద్దరికి అక్కడ పట్టుకొని పోలీస్ వాడికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వాడికి ఇంటర్గేట్ చేసి బ్యాక్వర్డ్ లింకేజ్ ఎస్టాబ్లిష్ చేస్తే మేము ఇక్కడ వైఎస్ఆర్ నగర్ వేములపల్లి విలేజ్లో ముగ్గురు అక్యూజ్కి అక్కడ పట్టుకోవడం జరిగింది. అక్కడ వాళ్ళ దగ్గర నుంచి మేము అంటే చాలా ప్రింటర్స్ కానీ పేపర్స్ కానీ అంతా సీజ్ చేయడం జరిగింది. ఇది A1 టు A5కి డీటెయిల్స్ చెప్తే A1 గెహ్లోట్ దేవిచంద్ ఈజ్ అంటే ఒరిజినల్లీ ఫ్రమ్ రాజస్థాన్. ఇక్కడ ఈ సూరావతి జిల్లాలో సెటిల్ అయ్యారు. A2 అంటే పల్లివేల నూకారాజు, A3 మీసాల అప్పలరాజు, A4 బట్టుల శ్రీను, A5 మాతడి దేవి ప్రసాద్. ఇది A2 టు A5 వద్దల మీద ప్రీవియస్ కేసులు కూడా ఉన్నాయి. A3 మీసాల అప్పలరాజు ప్రీవియస్గా కౌంటర్ ఫీడ్ కరెన్సీ కేసులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. సో వాళ్ళ దగ్గర నుంచి మేము 2 ప్రింటర్స్, ఒక లామినేషన్ మషీన్, ఒక పేపర్ కటింగ్ మషీన్, ఇంకా ఒక ల్యాప్టాప్, కీబోర్డ్ అండ్ అదర్ ఇది సంబంధించి మెటీరియల్ అంతా సీజ్ చేయడం జరిగింది. సో వాడికి A2 అంటే A2కి ఇది A3 A4 A5తో రామచంద్రపురం సబ్ జైల్లో పరిచయం అయింది. అది పరిచయం అయిన తర్వాత వాళ్ళు ఇది అంత కాన్స్పిరెన్సీ హ్యాక్ చేశారు, అంత ప్లాన్ చేశారు. వైజాగ్ నుంచి అంత ప్రింటర్ అండ్ ఆల్ అక్కడ తీసుకువచ్చి అక్కడ అంత ప్రింటింగ్ ఫోటోషాప్లో ఎడిట్ చేసి ఇది అంత నోట్స్కి ప్రింట్ చేశారు. సో దీనికి సంబంధించి అందరికీ పట్టుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి రామచంద్రపురం పోలీస్ స్టేషన్లో మేము ఒక కేసు కూడా కట్టాము. సో ఐ వాంట్ టు కంగ్రాచులేట్ సిఐ రామచంద్రపురం, ఎస్ఐ రామచంద్రపురం అండ్ ఎంటైర్ team that they were vigilant enough and they were able to catch all these people. So వాళ్ళు మీద చట్టపరంగా ఫర్దర్ యాక్షన్ కూడా తీసుకుంటాము.